गुड मॉर्निंग बच्चों, गुड मॉर्निंग। वेरी गुड, सब ठीक है? वेरी गुड। अब हम 10वीं कक्षा के 12वीं पाठ 10वीं कक्षा के 12वीं पाठ धरती के सवाल अंतरिक्ष के जवाब पाठ के बारे में सीख लेंगे। ठीक है ना? धरती के सवाल माने क्या है? धरती माने क्या है? भूमि। धरती के सवाल माने है భూమి యొక్క ప్రశ్నలు। अंतरिक्ष के जवाब, अंतरिक्ष माने अंतरिक्षम। अंतरिक्ष के जवाब, जवाब मीन्स जवाबुలు। अंतरिक्ष के जवाब मीन्स अंतरिक्षం యొక్క జవాబులు। धरती భూమి యొక్క ప్రశ్నలు, అంతరిక్షం యొక్క జవాబులు అనే పాఠం గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం। ये कौन सा पाठ है? ఇంతకు ముందే చదువు నేర్చుకున్నారు కదా, చెప్పుకున్నాం కదా। ఇది कौन सा पाठ है? ఇది రివిజన్ కాబట్టి మనము క్వశ్చన్స్ అడుగుతుంటే సమాధానాలు రావాలి। साक्षात्कार पाठ है। यह पाठ साक्षात्कार पाठ है। साक्षात्कार माने क्या है? साक्षात्कार माने इंटरव्यू। इंटरव्यू माने प्रश्नोत्तर के द्वारा हो जाने वाली प्रक्रिया। साक्षात्कार माने प्रश्नोत्तर के द्वारा हो जाने वाली प्रक्रिया को साक्षात्कार करते हैं। मतलब क्या है? हम दो कुछ व्यक्ति साक्षात्कार करते समय इस साक्षात्कारकर्ता कुछ प्रश्न पूछते हैं और उस व्यक्ति के द्वारा जवाब हम प्राप्त कर सकते हैं। उसी को साक्षात्कार कहते हैं। इसी को साक्षात्कार कहते हैं। इंटरव्यू ఎదుటి ఒకరు ఇద్దరు ఒక్కొక్కరొకరు క్వశ్చన్స్ ఒకడు క్వశ్చన్స్ వేస్తుంటే ఎదుటి వాడు సాక్షాత్కర్త దానికి ఏం చేస్తాడు? క్వశ్చన్స్ వేస్తాడు, దానికి ఆ వ్యక్తి అనేటువంటి వాడు సమాధానాలు చెప్తాడు। దీనిని సాక్షాత్కార్ అని అంటారు, ఇంటర్వ్యూ అని అంటారు। ఇప్పుడు ఈ పాఠంలో ధరతీకి సవాల్ అంతరిక్షకి జవాబ్ అనేటువంటి పాఠంలో మనం మనకు ప్రఖ్యాతమైనటువంటి శాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి अब्दुल कलाम, APJ अब्दुल कलाम। APJ माने क्या है? अबुल फकीर జైనాలుద్దీన్ అబ్దుల్ కలాం గారి గురించి और అతని యొక్క శిష్యురాలైనటువంటి ఎవరు అతని శిష్యురాలు? మిజైల్ ఉమెన్। ఎవరు ఆమె శిష్యురాలు? థేసీ థామస్। వెరీ గుడ్। థేసీ థామస్ గారిని గురించి మనము తెలుసుకుందాం। ఈ పాఠంలో ఈ ఇంటర్వ్యూస్ జరిగాయి, సాక్షాత్కారం అనేది జరిగింది కదా। అబ్దుల్ కలాం గారిని ఎవరు ఇంటర్వ్యూ చేశారు? ఎవరు చేశారు? కుచ్ బాలకోం నే ఉన్కే సాక్షాత్కార్ లియా। కొంతమంది పిల్లలు అతన్ని ఇంటర్వ్యూ చేసినారు। తర్వాత ఎవరున్నారు? థేసీ థామస్। థేసీ థామస్ని ఎవరు చేశారు? ఇండియా టుడే మ్యాగజైన్ సాప్తాహిక పత్రిక, ఇండియా టుడే అనేటువంటి సాప్తాహిక పత్రిక యొక్క సాక్షాత్కారకర్త దీన్ని ఆమెను ఇంటర్వ్యూ చేశారు అవునా। ఇప్పుడు వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ గురించి మనము లెసన్లో విన్నాము, తెలుసుకున్నాం। ఎవరు ఇంటర్వ్యూ చేసినారు? అబ్దుల్ కలాం గారిని పిల్లలు ఎలాంటి క్వశ్చన్స్ వేసినారు, ఆయన ఎలాంటి పిల్లలకు ఎలా సమాధానం చెప్పారు అనేటువంటిది। తర్వాత థేసీ థామస్ గారు ఇండియా టుడే మ్యాగజైన్ వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పారు అనేటువంటిది మనం ముందు పాఠంలో బాగా తెలుసుకున్నాం। ఇప్పుడు మనము పునరావృత్తి కాబట్టి లెసన్ మొత్తం చెప్పాలంటే టైం చాలదు, కాబట్టి మనం ఏం చేస్తాం? ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం। ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ అయిపోయాల్సింది, కానీ కరోనా వల్ల ఏం జరుగుతుంది? మనకు రాను పొడిగిస్తూ పోతున్నారు, కాబట్టి ఇది మీకు రెండోసారో మూడోసారి రివిజన్స్ ఉంటాయి। ఇప్పుడు మనము క్వశ్చన్స్ గురించి, దాంట్లో ఉండేటువంటి గ్రామర్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకొని పునరావృత్తి చేసుకుంటున్నాం అవునా। ఇప్పుడు ఈ లెసన్లో మనము అర్థగ్రాహక ప్రతిక్రియలో ఒక 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి। ఈ 2 ఎక్సర్సైజ్లో 6 క్వశ్చన్స్ ఉన్నాయి।
ఆ 6 క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్. ఏమన్నాయి? ఒకటో క్వశ్చను, ఏపీజే అబ్దుల్ కలాం జైసే కుచ్ మహాపురుషోं के नाम बताइए. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, అబ్దుల్ కలాం ఎలాంటి వాళ్ళు? మంచి శాస్త్రవేత్త, అవునా? ఆయన వల్లనే మనకు స్పేస్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలిసాయి, అవునా? అలాంటి వాళ్ళ యొక్క కొంతమంది పేర్లను, అబ్దుల్ కలాం లాంటి కొంతమంది పేర్లను గురించి తెలపండి. ఎవరెవరు ఉన్నారు చెప్పండి కొంతమంది. హరగోవింద్ ఖురానా, మోక్షగుండ విశ్వేశ్వరయ్య, నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్, వెరీ గుడ్. శ్రీనివాస్ రామానుజన్, సరే ठीक है. సరే ఇప్పుడు నేను చెప్తాను చూడు. एपीजे अब्दुल कलाम विश्व के मानचित्र में भारत को एक विशेष और गर्व का स्थान दिला है. అబ్దుల్ కలాం గారు విశ్వ అంటే ప్రపంచంలో ఉండేటువంటి మానచిత్ర, ప్రపంచపటంలో భారత్కు ఏక్ విశేష ఔర్ గర్వ స్థానం దిలాయ హై. భారతదేశానికి ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చినారు. ప్రపంచపటంలో భారతదేశం యొక్క పేరును బాగా గుర్తించేటట్లుగా ఈయన ద్వారా మనకు లభించింది. ఇసీ తరహ భారత్ మే ఔర్ కై మహాపురుష హై. ఈయనలాగానే చాలామంది మన భారతదేశంలో చాలామంది మహాపురుషులు ఉన్నారు, గొప్ప వ్యక్తులందరూ ఉన్నారు. జో భారత్ కే నామ్ కో సారే విశ్వ మే రోషన్ దియా హై. వీళ్ళ వలన మన భారతదేశానికి చాలా మంచి, ప్రపంచంలోనే చాలా మంచి పేరును వచ్చింది. అలాంటి వ్యక్తులలో ఎవరెవరంటే కొంతమంది, శ్రీ చంద్రశేఖర్ వెంకట్రామన్, సలీం అలీ, నెక్స్ట్ శ్రీనివాస రామానుజం, నెక్స్ట్ హోమీ జహాంగీర్ బాబా, నెక్స్ట్ జగదీష్ చంద్రబోస్, నెక్స్ట్ హరగోవింద ఖురానా, నెక్స్ట్ హరగోవింద ఖురానా, మోక్షగుండ విశ్వేశ్వరయ్య, నెక్స్ట్ సత్యేంద్రనాథ్ బోస్, నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్. వీళ్ళందరూ కూడా అబ్దుల్ కలాం లాగే ఇంకా ఎంఎన్ రాయ్ ఉన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు, రామకృష్ణ పరమహంస ఉన్నారు, స్వామి వివేకానంద్ ఉన్నారు, నెక్స్ట్ చింతామణి నాగేష్ రామచంద్రరావు. ఇలా చాలామంది గొప్ప వ్యక్తులందరూ కూడా మనకు అబ్దుల్ కలాం లాగా గొప్ప వ్యక్తులు మన భారతదేశంలో ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, అబ్దుల్ కలాం और टेसी थॉमस में आपको सबसे अच्छा कौन सी लगी क्यों? మనకు అబ్దుల్ కలాం మరియు టేసీ థామస్ వీళ్ళిద్దరిలో మీకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటి? అబ్దుల్ కలాంలో కానీ టేసీ థామస్లో కానీ మీకు మంచి విషయం ఏమి నచ్చింది? వాళ్ళిద్దరిలో ఎందుకోసం నచ్చింది? అబ్దుల్ కలాం జీకి యహ్ బాత్ ముజే సబ్సే అచ్చి లగి. అబ్దుల్ కలాం యొక్క అతడు చేసినటువంటి ఈ పని అంటే నాకు చాలా ఇష్టమైంది, ఆయన పనులు అంటే చాలా ఇష్టమైంది. ఎందుకోసం అంటే ఛాత్ర అధిక్ పౌధా లగాయి. పిల్లలు ఏం చేస్తున్నారు? అతడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? పిల్లలందరూ కంపల్సరీ ప్రతి స్కూళ్ళలోనూ చెట్లను సప్లై చేయించాడు. ప్రతి ఒక్క స్కూళ్ళలోనూ చెట్లు నాటాలి, రోడ్డు ఇటు పక్కన అటు పక్కన అంతా చెట్లు నాటాలని చెప్పని కొన్ని లక్షల చెట్లను కూడా ఆయన ఉచితంగా సరఫరా చేయించాడు. అలా పిల్లల దగ్గర నుంచి ఎక్కువ చెట్లను నాటించడము నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే ఆజ్కల్ పర్యావరణ ప్రదూషణ ఏక్ జటిల్ సమస్య హై. ఇప్పుడు పర్యావరణం అనేటువంటిది పర్యావరణ ప్రదూషణం అనేటువంటిది ఒక జటిలమైనటువంటి సమస్యగా అయిపోయింది. ఈ పర్యావరణ సమస్య వల్లనే మనకు లేనిపోయినటువంటి వ్యాధులన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి अधिक पेड़ लगाने से पर्यावरण संतुलित और స్వాస్థ హోతా హై, స్వచ్ఛ హోతా హై. ఎప్పుడైతే మనం చెట్లను నాటామంటే పేడ్ లగానే సే చెట్లు నాటితే పర్యావరణ సంతులిత్ ఔర్ స్వచ్ఛ హోతా హై. పర్యావరణము సంతులిత్ హోతా హై, బాగా ఉంటుంది. ఔర్ స్వచ్ఛ హోతా హై, ఏమాత్రం కలుషితం లేకుండా ఉంటుంది. మంచి గాలి, వెలుతురు, వాతావరణం అంతా ఉంటుంది. हम సుఖమై और స్వాస్థ జీవన్ బితా సక్తే హై. మనం సుఖమైనటువంటి జీవితాన్ని, ఎలాంటి వ్యాధులు లేకుండా మంచి సుఖమైనటువంటి జీవితాన్ని और
స్वस्थ జీవన్ బితా సక్తే హై, మంచి ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతాము. పర్యావరణకి రక్ష కన్నా హమారా కర్తవ్య హై, పర్యావరణాన్ని రక్షించడము మన యొక్క కర్తవ్యము. నెక్స్ట్ సెకండ్ రోమన్లో 4 क्वेश्चंस ఉన్నాయి. पाठ पढ़िए, अभ्यास कार्य कीजिए. ఏపీజే అబ్దుల్ కలాం కా సాక్షాత్కార్ కిస్నే లియా, ఏపీజే అబ్దుల్ కలాంను ఎవరు ఇంటర్వ్యూ చేశారు? ఏపీజే అబ్దుల్ కలాం కా సాక్షాత్కార్ కుచ్ ఛాత్రోంనే లియా థా, కొంతమంది విద్యార్థులు అతన్ని ఇంటర్వ్యూ చేసినారు. అబ్దుల్ కలాం ఛాత్రులు ఎందుకు చేశారు? అతడికి టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం, పిల్లలంటే చాలా ఇష్టం. అతడు చనిపోయేటప్పుడు కూడా పిల్లలతోనే చనిపోయాడు. పిల్లలతోనే ఉంటున్న అతడు తన ప్రాణాలను వదిలిపెట్టాడు. నెక్స్ట్, టేసీ థామస్ కా సాక్షాత్కార్ కిస్నే లియా, టేసీ థామస్ను ఎవరు ఇంటర్వ్యూ చేశారు? ఎవరు చేశారు? टेसी थॉमस का साक्षात्कार इंडिया टुडे साप्ताहिक पत्रिका के साक्षात्कारकर्ता ने लिया है. टेसी थॉमस గారిని ఇంటర్వ్యూ ఎవరు చేశారంటే ఇండియా టుడే సాప్తాహిక్ పత్రిక, ఇండియా టుడే అనేటువంటి వారపత్రిక, సాప్తాహిక్ అంటే వారము, వారపత్రిక ఆయన ఇంటర్వ్యూ చేశారు. एपीजे अब्दुल कलाम ने बाल मजदूरी को समाप्त करने के लिए क्या उपाय बताए हैं? అబ్దుల్ కలాం గారు బాల కార్మిక సమస్యను సమాప్తం చేయడానికి ఏ ఉపాయాలను చెప్పాడు? బాల కార్మికులు పిల్లలను 14 ఏళ్లలోపు పిల్లలందరినీ ఎవరిని గుమస్తాలుగా పెట్టుకోకూడదు, అంగళ్ళలో పెట్టుకోకూడదు, వాళ్ళ దగ్గర పనులు చేయించకూడదు. 14 ఏళ్లలోపు పిల్లలందరూ వాళ్ళు బడిలోనే ఉండాలి అనేటువంటి విషయంతో అతను బాల కార్మిక వ్యవస్థను సమాప్తం చేయడానికి ఏమేమి ఉపాయాలు చెప్పారు? ఏం చెప్పారు? अब्दुल कलाम जी तन యొక్క बाल मजदूरी समस्या को समाप्त करने के लिए 3 अलग अलग उपाय बताए हैं. 3 వేరు ఉపాయాలను చెప్పాడు. ఏంటంటే అవి? बच्चा स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाइए. పిల్లలు ఏం చేయాలి? अपनी पढ़ाई వాళ్ళ యొక్క చదువును జారీ రఖనే के लिए రుచి దిఖాయే, వాళ్ళ యొక్క విద్యను కొనసాగించడానికి శ్రద్ధ చూపాలి. నేను చదువుకోను, నేను స్కూల్కి పోను అని చెప్పినటువంటి మొండికేయకుండా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఆ పిల్లవాడు బాల మజ్దూరి కాడు. నేను చదువుకోను, ఎక్కడికి నేను స్కూల్కి పోనని చెప్పి మొండికేసుకుంటే అప్పుడే ఆ పిల్లవాడిని ఏదో ఒక అంగళ్ళలోనో ఏదో పనికి పంపించేస్తారు. కాబట్టి పిల్లలు ఏం చేయాలి? వాళ్ళ యొక్క విద్యను కొనసాగించడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. రుచి మీన్స్ ఇంట్రెస్ట్. మాతా పితాకు శిక్షిత్ కర్నా హై, అమ్మా నాన్నలను శిక్షిత్ అంటే బాగా చదువుకొని అక్షరాస్యులుగా చేయాలి. बच्चों से काम कर लेने वाले मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके वे उन बच्चों को अपने बच्चे जैसे ही समझे. పిల్లలతో పనులు చేయించేటువంటి बच्चों को काम कर लेने वाले పిల్లలతో పనులు చేయించేటువంటి మాలికోమ్మే యజమానుల్లో ఆత్మనియంత్రణకి ప్రవృత్తిగా వికాస్ కర్కే వాళ్ళను ఆత్మనియంత్రణ అంటే ఆ పిల్లలను కూడా వాళ్ళు अपने बच्चों को अपने बच्चों जैसी समझे, ఆ పిల్లలను వాళ్ళ యొక్క పిల్లలుగా తమ పిల్లలుగా భావించేటువంటి భావనను అభివృద్ధి పరచడము. ఇలాంటి 3 సమస్యలు 3 ఉపాయాల వలన మనకి ఏమవుతుంది? బాల మజ్దూరి అనేటువంటిది సమాప్తము అవుతుంది అని చెప్పారు. నెక్స్ట్ 4th क्वेश्चन, टेसी थॉमस की स्कूल की पढ़ाई कहाँ हुई? उन्हें किन विषयों में रुचि थी? टेसी थॉमस की మొత్తం స్కూల్ యొక్క ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? ఆమెకు ఏ విషయాలంటే కిన్ విషయం మే రుచి థీ, ఏ విషయాలంటే ఆమెకు శ్రద్ధ ఉండేది, ఇంట్రెస్ట్ ఉండేది. टेसी थॉमस की स्कूल की पढ़ाई केरला में स्थित अलप्पुझा में हुई. टेसी थॉमस యొక్క స్కూల్ యొక్క ఎడ్యుకేషన్ అంతా కేరళలో ఉండేటువంటి అలప్పుజా అనేటువంటి చిన్న గ్రామంలో జరిగింది. ఉన్హే గణిత్ और విజ్ఞాన్ ఆది విషయం మే రుచి థీ, ఆమెకు గణిత్ అంటే గణితము और విజ్ఞాన్ అంటే సైన్స్, ఇలాంటి విషయాలంటే ఆమెకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత ఇంకా ఏం చేసేది? ఆమెకు
బచ్పన్ से ही अंतरिक्ष के सपने देखती थी। చిన్నప్పటి నుంచినే ఆమె, బచ్పన్ అంటే బాల్యం నుంచినే ఆమె అంతరిక్షంలో పోవాలనేటువంటి కళ, సప్నే అంటే కళ, సప్నే देखती थी, ఆమె కళలు కంటూ ఉండేది. నెక్స్ట్ తర్వాత अभिव्यक्ति सृजनात्मकतालो फर्स्ट वन, इन प्रश्नों के उत्तर 3-4 पंक्तियों में लिखिए। 2 क्वेश्चंस इच्छाడు. ఏంటంటే ఇచ్చినాడు, कलाम के विचार में आदर्श छात्र के गुण क्या है? कलाम के विचार में అబ్దుల్ కలాం గారి అభిప్రాయంలో ఆదర్శ విద్యార్థి యొక్క లక్షణాలు ఏవి అనేటువంటిది ఆ క్వశ్చన్. ఏమేమి కలిగి ఉండాలి ఆదర్శ విద్యార్థి? बागा परिश्रम करना चाहिए, परिश्रम करके खूब पढ़ना चाहिए, ईमानदारी रखना चाहिए, दूसरों के ఆదరు, ఇలాంటివన్నీ కలిగి ఉండాలి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? ఆగే बढ़ने के लिए खूब परिश्रम करना चाहिए. ఆగే बढ़ने के लिए అంటే ముందుకు సాగిపోవడం కోసం, అంటే పురోగతి చెందడం కోసం, అభివృద్ధి సాధించడం కోసం మనము खूब परिश्रम करना चाहिए, బాగా కష్టపడి పని చేయాలి. खूब అంటే బాగా, పరిశ్రమ కర్నా చాహియే, కష్టపడి పని చేయాలి, శ్రమించాలి. నెక్స్ట్ సెకండ్ వన్, अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर रखना है. अपने प्रति ईमानदारी, తనపైన తనకు, ईमानदारी అంటే విశ్వాసం, ఆత్మవిశ్వాసం, ईमानदारी और दूसरों के प्रति ఆదర్ రఖనా చాహియే, ఇతరులపైన గౌరవం అనేటువంటిది కలిగి ఉండాలి. తనపైన తనకు నమ్మకం కలిగి ఉండాలి, ఇతరులపైన కూడా గౌరవము కలిగి ఉండాలి. తనపైన తనకు ఆత్మవిశ్వాసము, ఇతరులపైన గౌరవాన్ని కలిగి ఉండాలి. నెక్స్ట్, నిరంతర పరిశ్రమశీల్ రహనా హై, ఎప్పుడు కూడా నిరంతరము కూడా ప్రయత్నశీల్ రహనా హై, ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏదైనా ఒక పని చేసేసి అది చేయకపోతే కొద్ది గమన వదిలిపెట్టేయడం కాదు, దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టకూడదు. అలా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. నైతిక మూల్యంగా గ్రహణ కర్నా చాహియే, నైతిక విలువలను అలవర్చుకోవాలి, నైతికమైనటువంటి విలువలను కలిగి ఉండాలి. నైతిక మూల్యంకు గ్రహణ కర్నా చాహియే, నైతిక విలువలను నేర్చుకోవాలి. పరిశ్రమి బననే కా ప్రయాస్ కర్నా చాహియే, పరిశ్రమి అంటే కష్టపడేటటువంటి గుణాన్ని అలవర్చుకోవాలి. పరిశ్రమి అనే కష్టపడేటటువంటి గుణము, శ్రమించేటువంటి గుణాన్ని అలవర్చుకోవాలి. ఇవి ఆదర్శ ఛాత్ర యొక్క గుణాలు. ఆదర్శ ఛాత్రకి గుణ క్యా హై అంటే 2 మార్క్స్కు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. తప్పకుండా ఈసారి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమది చూడండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. आगे बढ़ने के लिए खूब परिश्रम करना चाहिए, अपने प्रति ईमानदारी रखना चाहिए, दूसरे के प्रति आदर रखना चाहिए, निरंतर प्रयत्नशील रहना चाहिए, नैतिक मूल्यों को ग्रहण करना चाहिए और परिश्रमी बनने का प्रयास करना चाहिए. ఈ 5 పాయింట్ రాస్తే చాలు, 4 మార్క్స్ 2 మార్క్స్ వస్తాయి. है नेक्स्ट सेकंड क्वेश्चन, टेसी थॉमस के जीवन से हमें क्या संदेश मिलता है? टेसी థామస్ యొక్క జీవితం వలన మనకు ఎలాంటి సందేశం వస్తుంది? ఏం నేర్చుకుంటాం మనం? उनके जीवन से ఏం నేర్చుకుంటాం? 2 మార్క్స్ की इंपॉर्टेंट. रक्षा अनुसंधान एवं विज्ञान पुरुषों का क्षेत्र माना जाता है, लेकिन थॉमस अपनी मेहनत, श्रम, लगन और दृढ़ निश्चय से सिद्ध कर दिखाया कि अवसर हमेशा अलावा नहीं रहती, आवश्यकता पड़ने पर सवाल भी बन सकते हैं, औरतें पुरुषों के समान है, वे पुरुषों से कम नहीं है. रक्षा अनुसंधान एवं विज्ञान पुरुषों का क्षेत्र माना जाता है.
रक्षा अनुसंधान एवं విజ్ఞాన పురుషం అంటే డిఆర్డిఓను పురుషుల రంగంగా భావిస్తారు. కానీ టేసీ థామస్ అప్ని మెహనత్, కానీ ఈమె టేసీ థామస్ మాత్రము అప్ని మెహనత్, ఆమె యొక్క శ్రమ, మెహనత్ అంటే కష్టము, నెక్స్ట్ శ్రమ, ఆమె యొక్క శ్రమ పడడము, లగన్ ఆసక్తి, ఔర్ దృఢ నిశ్చయ్ దృఢమైనటువంటి సంకల్పంతో సిద్ధ్ కర్ దిఖాయా హై, ఆమె అబల ఎప్పుడు సబల కాదు అనేటువంటి దాన్ని నిరూపించింది. దిఖాయాకి అబల హమేషా అబల నహీ రహతి, అబల ఎప్పుడు అబలగానే ఉండదు, అవసరమైనప్పుడు ఆవశ్యకత పడనే పర్ సబల్ బి బన్ సక్తి హై, మనకు అవసరమైనప్పుడు అబల సబలగా కూడా మారుతుంది అనేదాన్ని ఆమె నిరూపించారు. ఔరతో పురుషం కే సమాన్ హై, స్త్రీ పురుషులు ఇరువురు సమానమే. ఔరతే అంటే స్త్రీలు, పురుషం కే సమాన్ హై పురుషులకు సమానమే. ఏ పురుషం సే కమ్ నహీ హై, స్త్రీలు పురుషులకు ఏమాత్రము తక్కువ కాదు అని ఆమె నిరూపించారు. టేసీ థామస్ వలన మనం ఎలాంటి విషయాలు నేర్చుకున్నాము? టేసీ థామస్ मेहनत, श्रम, लगन और दृढ़ निश्चय से सिद्ध कर दिखाया. क्या सिद्ध कर दिखाया? अबला हमेशा अबला नहीं रहती, आवश्यकता पड़ने पर सबला भी बन सकती है. औरतें पुरुषों के समान है, वे पुरुषों से कम नहीं है అనే దాన్ని ఆమె నిరూపించింది. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడు. इन प्रश्नों के उत्तर 8-10 पंक्तियों में लिखिए. ఈ రెండు క్వశ్చన్లో పెద్ద క్వశ్చన్స్, ఈ రెండు క్వశ్చన్లో ఏదో ఒకటి 10 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. फर्स्ट क्वेश्चन ఏమి? अच्छे नागरिक बनने के लिए कौन से गुण होने चाहिए? वेरी वेरी इंपॉर्टेंट ఈ క్వశ్చన్ 10 మార్క్స్ की. अच्छे नागरिक बनने के लिए, మంచి పౌరుడుగా, अच्छे नागरिक మీన్స్ పౌరుడు. अच्छे नागरिक बनने के लिए कौन से गुण होने चाहिए? మంచి పౌరుడుగా ఉండాలంటే ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలి? ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి? अच्छे नागरिक बनने के लिए నిమ్న గుణ్ హోనే చాహియే, నిమ్న కింది లక్షణాలను కలిగి ఉండాలి. ఏం ఆ లక్షణాలు? అశిక్షిత్ మహిళాओं को साक्षात्कार बनने का प्रयास करना. అశిక్షిత్ మహిళలు అంటే ఎవరు? చదువుకోనటువంటి వాళ్ళు, నిరక్షరాస్యులైనటువంటి మహిళలను. అశిక్షిత్ మహిళాओं को సాక్షాత్ బనానే కా ప్రయాస్ కర్నా, వాళ్ళని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేయాలి. నిరక్షరాస్యులైనటువంటి మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, బాల్ మజ్దూరీ సమాప్త్ కర్నే కే లియే అతక్ ప్రయాస్ కర్నా. బాల్ మజ్దూరీ బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి కృషి చేయాలి. బాల్ మజ్దూరీ సమాప్త్ కర్నే కే లియే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి, రూపుమాపడానికి ప్రయాస్ కర్నా కృషి చేయాలి. నెక్స్ట్, భ్రష్టాచార్ ఉన్మూలన కే లియే బచ్చోं में ईमानदारी और सच्चाई जगाना. భ్రష్టాచార్ ఉన్మూలన కే లియే, భ్రష్టాచార్ అంటే అవినీతి, భ్రష్టాచార్ ఉన్మూలన్ అవినీతిని నిర్మూలించడానికి బచ్చోं में పిల్లలలో ఏం పెట్టాలి? ఈమాందారీ ఔర్ సచ్చాయి జగానా హై, వాళ్ళలో నిజాయితీ అనేదాన్ని పెంపొందించాలి. అవినీతికి పాల్పడే వాళ్ళని వాళ్ళకి అలా చేయకూడదు అనేటువంటి మంచి విషయాలను నేర్పించి అలా అవినీతిని నిర్మూలించి పిల్లలలో నిజాయితీని పెంపొందించాలి. హర్ ఛాత్ర మే అప్నే ప్రతి ఈమాందారీ దూసరం కే ప్రతి ఆదర్ జగానా హై. ప్రతి విద్యార్థిలో కూడా ఆత్మవిశ్వాసము, వాళ్ళపైన వాళ్ళకు కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం మీన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
ఆత్మవిశ్వాసము और दूसरों के प्रति ఆదర్ జగానా, ఇతరుల పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండాలి. ప్రతి విద్యార్థిలోనూ ఆత్మవిశ్వాసము और ఇతరుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. నెక్స్ట్, కక్షా మే ఆగే బఢనే కే లియే ఖూబ్ పరిశ్రమ కర్నా, తరగతిలో ఆగే బఢనే కే లియే ముందుకు వెళ్ళడానికి అంటే మంచి మార్కు తీసుకొచ్చి మంచి పేరు తీసుకొచ్చడానికి సాధించడానికి బాగా కష్టపడాలి. లక్ష్య ప్రాప్తి మే నిరంతర్ ప్రయత్నశీల్ రహనా హై, లక్ష్య ప్రాప్తికి వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం లక్ష్య ప్రాప్తి లక్ష్య సాధన కోసము ఏం చేయాలి? నిరంతర్ ప్రయత్నశీల్ రహనా, నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలి. అధిక మాత్రమే పేడ్ పౌదే లగానా, వీలైనంత ఎక్కువ మోతాదుల్లో చెట్లను నాటాలి. పర్యావరణ సంతులిత రఖనే కా ప్రయాస్ కర్నా, పర్యావరణాన్ని కాపాడడం కోసం మొక్కలను పెంచి వాతావరణాన్ని సమతుల్యంగా చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. రాష్ట్రకే వికాస్ మే సహయోగ్ దేనా, దేశం యొక్క అభివృద్ధిలో దేశంలో రాష్ట్రకే వికాస్ మే సహయోగ్ దేనా, దేశం యొక్క అభివృద్ధిలో సహకారాన్ని అందించాలి. నెక్స్ట్, కానూను और నియమం కా అనుసరణ కర్నా, కానూన్ అంటే చట్టాలు और నియమాలను అనుసరణ కర్నా హై, వాటిని అనుసరించాలి. చట్టాలకు విరుద్ధంగా వాటి యొక్క నియమాలకు విరుద్ధంగా మనము పోకూడదు. కానూను और నియమం కా అనుసార్ కర్నా హై, చట్టాలకు నియమాలను అనుసరించి వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. अंतरिक्ष महिलाओं को साक्षर बनाने का प्रयास करना, बाल मजदूरी समाप्त करने के लिए प्रयास करना, भ्रष्टाचार उन्मूलन के लिए बच्चों में ईमानदारी और सच्चाई जगाना, हर छात्र में अपने प्रति ईमानदारी दूसरों के प्रति आदर जगाना, कक्षा में आगे बढ़ने के लिए खूब परिश्रम करना, लक्ष्य प्राप्ति में निरंतर प्रयत्नशील रहना, अधिक मात्रा में पेड़ पौधे लगाना, पर्यावरण संतुलन रखने का प्रयास करना, राष्ट्र के विकास में सहयोग देना, कानूनों और नियमों का अनुसरण करना, ये अच्छे नागरिक बनने के लिए गुण. ఇవి మంచి పౌరుడుగా ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలంటే ఈ లక్షణాలను కలిగి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. नेक्स्ट, सेकंड क्वेश्चन, टेसी थॉमस अब्दुल कलाम को अपना आदर्श मानती है. टेसी థామస్ గారు అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా భావిస్తారు. ఎందుకోసం? అబ్దుల్ కలాంకు टेसी థామస్ శిష్యురాలు కాబట్టి ఆమె తన యొక్క ఆదర్శంగా భావిస్తారు. ఎందుకోసం ఆమెను ఆదర్శంగా భావిస్తారు? टेसी థామస్ कहती है, ఆమె చెప్తుంది, ఏమని చెప్తుంది? అబ్దుల్ కలాం దేశ్కే హీ నహీ, అబ్దుల్ కలాంలో మన భారతదేశానికి కాదు పూరి దునియాకి ఆదర్శ హై, ఆయన యావత్ ప్రపంచానికి అతడు ఆదర్శము. క్యోంకి ఎందుకంటే అబ్దుల్ కలాం జీ टेसी థామస్ కి గురు హై, ఆయన అబ్దుల్ కలాం గారు टेसी థామస్ గారికి గురువు. अंतरिक्ष विज्ञान के बारे में हमारे मस्तिष्क में गूंजने वाला नाम अब्दुल कलाम है. अंतरिक्ष विज्ञाనం గురించి अंतरिक्ष विज्ञान के बारे में अंतरिक्ष विज्ञाనం గురించి हमारे मस्तिष्क में మన యొక్క మెదడులో మెదిలే విధంగా గూంజనే వాలా నామ్ అబ్దుల్ కలాం హై, మదిలేటువంటి ఏకైక పురుషుడు మనకు అబ్దుల్ కలాం. అంతరిక్ష విజ్ఞానం గురించి ఆలోచిస్తే మన మెదడులో మెదిలేటువంటి మొట్టమొదటి వేరెవరు? అబ్దుల్ కలాం. నెక్స్ట్, कलाम जी दुनिया के मानचित्र में भारत को एक विशेष और गर्व का स्थान दिला है. ఈ అబ్దుల్ కలాం గురించి అబ్దుల్ కలాం వల్లనే మన యొక్క ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గౌరవమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించారు. उन्होंने थॉमस को प्रेरणा के अग्निपंख दिए हैं. కలాం గారు टेसी థామస్ గారిని బాగా ప్రేరేపించి అగ్ని అనేటువంటి మిసైల్గా
ఏర్పాటుకు కారణమయ్యారు. కలాంజీ మే నేతృత్వకి క్షమత బేమిసాల్ హై. కలాం గారిలో నాయకత్వం అనేటువంటి లక్షణాలు చాలా అసాధారణమైనటువంటిది. బేమిసాల్ అంటే అసాధారణమైనటువంటిది, చెప్పుకోలేనటువంటిది. DRDO మే థామస్ కలాం కి నేతృత్వం మే కామ్ కియా హై. ఈమె DRDOలో, DRDO అంటే DRDO అంటే अनुसंधान केंद्र, रक्षा अनुसंधान एवं विज्ञान पुरुषों के क्षेत्र में DRDO అని చెప్పి పిలుస్తారు. DRDOలో థామస్ కలాం గారి నేతృత్వంలో పనిచేసినారు. థామస్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. किसी एक साक्षात्कार को उचित शीर्षक देते हुए निबंध के रूप में लिखिए. ఏదైనా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళే ఒక ఏం రాయాలంట, ఉచిత శీర్ష దేతే హుయే నిబంధ లిఖియే. ఒక ఇంటర్వ్యూని వ్యాస రూపంలో వ్రాయండి. ఎవరిని రాయొచ్చు? మిజైల్ మ్యాన్. మిజైల్ మ్యాన్ ఎవరు? మిజైల్ మ్యాన్ అయినా కానీ మిజైల్ ఉమెన్ అయినా కానీ ఎవరిదైనా రాయొచ్చు. ఇప్పుడు మిజైల్ ఉమెన్ చెప్పుకున్నాం, అటువైపు మిజైల్ మ్యాన్ గురించి చెప్పుకుందాం. ఏమి ఒక వ్యాసం లాగా రాయాలంటే, వ్యాసం రాయాలంటే ఎలా రాస్తాము? రూపురేఖ, భూమిక, నెక్స్ట్ ఆయన యొక్క కళలు, నెక్స్ట్ యొక్క ఉపసంహారు, ఇలా రాస్తాం కదా. ఇప్పుడు మనము మిజైల్ మ్యాన్ గురించి చెప్పుకుందాం. రూపురేఖ. రూపురేఖలో ఏమేమి వస్తాయి? భూమిక, పద్, కలాంజీకి సపనే, ఉపసంహార్. భూమిక, పద్ ఆయన యొక్క పదవులు, కలాంజీకే సపనే ఆయన కళలు కన్నటువంటివి, ఉపసంహార్ ముగింపు, 4 వస్తాయి. భూమికలో ఏమొస్తుంది? ఏపీజే అబ్దుల్ కలాం జీ కా పూరా నామ్ అబుల్ ఫకీర్ జైనాలాబుద్దీన్ అబ్దుల్ కలాం హై. ఆయన యొక్క పూర్తి పేరు ఏం పేరు? అబ్దుల్ కలాం యొక్క పూర్తి పేరు ఏం పేరు? అబుల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం. ఉన్కా జన్మ తమిళనాడు కే రామేశ్వరం మే హువా. ఆయన ఎక్కడ పుట్టినాడంట? తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. వే నిర్ధన్ ఔర్ గరీబ్ పరివార్ కే థే. అతడు నిర్ధన్ చాలా పేద కుటుంబానికి, నిర్ధన్ ఏమీ డబ్బులు లేనటువంటి, ఔర్ గరీబ్ పరివార్ కే థే చాలా పేద కుటుంబంలో జన్మించినారు. రామేశ్వర్ కి గలియో మే సమాచార్ బేచ్తే థే. ఇతడు రామేశ్వరంలో తన సొంత ఊరైనటువంటి రామేశ్వరంలో వీధులలో వార్తాపత్రికలు సమాచార పత్ర అంటే వార్తాపత్రికలు బేచ్తే అమ్ముకునేవాడంటే చిన్నప్పుడు. లేకిన్ కానీ ఉన్కి ప్రతిభ, लगन, परिश्रम से भारत के प्रमुख वैज्ञानिक और राष्ट्रपति बने हैं. తర్వాత అలా కష్టపడి చదవడం వలన ఉన్కి ప్రతిభ అతడి యొక్క తెలివితేటలు, నెక్స్ట్ लगन ఆయన యొక్క ఆసక్తి, నెక్స్ట్ పరిశ్రమ ఆయన యొక్క శ్రమ, సే భారత్ కే ప్రముఖ వైజ్ఞానిక్ ఇలా అన్నీ ఉండడం వలన ఆయనలో ఉండేటువంటి ప్రతిభ, టాలెంట్, लगन ఆసక్తి, ఇంట్రెస్ట్, శ్రమ, పరిశ్రమ, ఇక కష్టపడడం, ఇవన్నీ దీనివలన భారత్ కే ప్రముఖ వైజ్ఞానిక్ ఔర్ రాష్ట్రపతి బనే హై. భారతదేశానికి ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్తగా మరియు రాష్ట్రపతిగా కూడా తయారయ్యాడు. ఉన్హోనే యా సిద్ధ కర్ దిఖాయా కి అతడు ఏమి నిరూపించినాడంటే, మనిషికే లియే కుచ్ భీ అసంభవ్ నహీ హై. మనిషి ఏదైనా కానీ అనుకున్నాడంటే అది సాధించలేనిదంటూ ఏమీ లేదు అని చెప్పి నిరూపించాడు. మనిషికి లియే కుచ్ భీ అసంభవ్ నహీ హై. మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదని చెప్పారు. నెక్స్ట్ పద్ అతని యొక్క పదవులు. ఉన్హోనే అప్నే జీవన్ కాల్ మే ప్రొఫెసర్ మొట్టమొదట టీచింగ్ ఫీల్డ్ పరిశ్రమ ఏమి చెప్పేవాడంటే ఫస్ట్ ప్రొఫెసర్గా పనిచేశాడు, తర్వాత వైజ్ఞానిక్ శాస్త్రవేత్తగా, తర్వాత ఏరోస్పేస్ ఇంజనీర్, తర్వాత ఏరోస్పేస్గా ఇంజనీర్గా పనిచేశాడు, తర్వాత భారత్కి రాష్ట్రపతి ఆది కే రూప్ మే కార్య కియే హై మొదలైనటువంటి
రాష్ట్రపతిగా కూడా ఇతడు చేశాడు. మొట్టమొదటిది ప్రొఫెసర్గా ఉన్నాడు, తర్వాత వైజ్ఞానిక్ శాస్త్రవేత్తగా ఉన్నాడు, తర్వాత స్పేస్లో ఇంజనీర్గా పనిచేశాడు, తర్వాత భారతదేశానికి రాష్ట్రపతిగా కూడా ఈయన పనిచేశాడు. నెక్స్ట్ కలాంజీకి సపనే, ఆయన యొక్క కళలు ఏంటివి? युवा पीढ़ी भारत के आर्थिक विकास में योगदान देना है. యువ పీढ़ी భారత్ కే యువకులలో ఏం కావాలి? భారత్కి ఆర్థిక వికాసమే యోగదాన్ దేనా హై. భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో, ఆర్థిక వికాస్ అంటే ఆర్థిక అభివృద్ధిలో యోగదాన్ దేనా హై, సహకారము అందజేయడము. ఇప్పుడు ఉండేటువంటి యువకులందరూ కూడా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో సహకారము అందజేయాలి. महिलाओं को समाज के प्रमुख समस्याओं के प्रति सचेत करना. మహిళలకు సమాజంలోని ప్రముఖ సమస్యకి ముఖ్యమైనటువంటి సమస్యల పట్ల సచేత్ కర్నా హై, అవగాహన కల్పించడము. మహిళలకు సమాజంలోనేటువంటి సమస్యల పట్ల అవగాహన కల్పించడము. బాల్ మజ్దూరీకో సమాప్త కర్నా, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడము. अभिभावकों को नशाखोरी से मुक्त करने के लिए मुहित चलाना. అంటే అభిభావకంకు పేరెంట్స్ ఏం చేస్తారు? మద్యపానం నుంచి మద్యపానం వలన జరిగేటువంటి అనర్థాలను గురించి, నషాఖోరీ అంటే మద్యపానం, అభిభావకంకు నషాఖోరీ సే ముక్త్ కర్నే కే లియే ముహిత్ చలానా, మద్యం తాగడం వలన జరిగేటువంటి అనర్థాలను గురించి ప్రచారం చేయడము. అభిభావకోं సాక్షర్ बनने के लिए प्रौढ़ शिक्षा केंद्रों की योजना बनाना. అభిభావకోं అంటే పెద్దలకు, ఇంట్లో ఉండేటువంటి అమ్మా నాన్నలకు, సాక్షాత్ బనానే కే లియే నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడం కోసము ప్రౌఢ శిక్షా కేంద్రంకి యోజన బనానా, వయోజన విద్యా కేంద్ర, ప్రౌఢ శిక్షా కేంద్రం అంటే వయోజన విద్యా కేంద్రాలను స్థాపించడము. సార్వజనిక్ జీవన్ సే భ్రష్టాచార్ కా ఉన్మూలన కన్నా. సార్వజనిక్ జీవన్ అంటే ప్రజా జీవితం, ప్రజల యొక్క జీవితంలో భ్రష్టాచార్ కా ఉన్మూలన కన్నా, భ్రష్టాచార్ మీన్స్ అవినీతిని నిర్మూలించడము. ఛాత్రోంకు ఈమాన్దార్ ఔర్ ఆదర్శవాన్ బనానా. విద్యార్థులకు ఈమాన్దార్ ఔర్ ఆదర్శవాద్, నిజాయితీపరులుగా మరియు ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడము. విద్యార్థులను నిజాయితీపరులుగా మరియు ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడము. छात्रों में नैतिक मूल्य, परिश्रम, निरंतर प्रयत्नशीलता, बाधाओं से लड़ने की शक्ति आदि गुणों का विकास करना. ఈ పిల్లలలో నైతిక విలువలను పెంపొందించడము, పరిశ్రమ అంటే శ్రమ పడేటటువంటి తత్వాన్ని నేర్పించడము, నిరంతర ప్రయత్నశీలత ఎప్పుడు నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండడము, బాధాంసే లడనేకి శక్తి ఆపదలో పోరాడేటటువంటి శక్తిని, వీటినన్నింటినీ ఆది గుణంక వికాస్ కన్నా మొదలైనటువంటి మంచి విలువలను కూడా పెంపొందించడము. ఆది గుణంక వికాస్ కన్నా మొదలైనటువంటి గుణాలన్నింటినీ కూడా పెంపొందించడము. अधिक मात्रा में पेड़ पौधों को लगाकर पर्यावरण को सुरक्षित रखना. వీలైనంత ఎక్కువ మోతాదులో చెట్లను నాటి పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచడము. ఈయన యొక్క కళలు, కలాం గారి యొక్క కళలు ఏమి? युवा पीढ़ी भारत से आर्थिक विकास को योगदान देना, महिलाओं को समाज के प्रमुख समस्याओं के प्रति सचेत रखना, बाल मजदूरी को समाप्त करना, अभिभावकों को नशाखोरी से मुक्त करने के लिए मुहिम चलाना, अभिभावकों को साक्षर बनने के लिए प्रौढ़ शिक्षा केंद्रों की योजना बनाना, सार्वजनिक जीवन से भ्रष्टाचार का उन्मूलन करना, छात्रों में ईमानदारी और आदर्शवान बनाना, छात्रों में नैतिक मूल्य, परिश्रम, निरंतर प्रयत्नशीलता, बाधाओं से लड़ने की शक्ति आदि गुणों का विकास करना, अधिक मात्रा में पेड़ पौधों को लगाकर पर्यावरण को सुरक्षित करना. ये कलाम जी के सपने हैं. नेक्स्ट उपसंहार मीन्स मुगिंपु. अब्दुल कलाम जी दुनिया के मानचित्र में देश को एक विशेष और गर्व का स्थान दिलाया है. అబ్దుల్ కలాం గారు ప్రపంచ పటంలోనే భారతదేశానికి ఒక గౌరవమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించారు.
वह देश के ही नहीं बल्कि पूरी दुनिया की आदर्श है అతడు మన భారతదేశానికి కాదు ప్రపంచానికి కూడా పూరీ దునియాకి ప్రపంచం మొత్తానికి కూడా आदर्श है आदर्श నాయకుడు इनकी सपनों को साकार करना हमारा कर्तव्य है ఇలా ఈయన యొక్క కలలను సాకారం చేయడం నెరవేర్చడము మన యొక్క కర్తవ్యము जिस दिन हमारे सिग्नेचर ऑटोग्राफ में बदल जाइए मान लीजिए आप कामयाब हो जाए ఏ సంతకమైతే ఆటోగ్రాఫ్లో మారిన రోజు నీవు విజయం సాధించినట్లు जिस दिन हमारे सिग्नेचर ఎప్పుడైతే మన యొక్క సిగ్నేచరు ఆటోగ్రాఫ్ में बदल गए हैं అందరూ వచ్చి ఆటోగ్రాఫ్ లాగా తీసుకుంటారే मान लीजिए आप कामयाब हो गए हैं అప్పుడే నువ్వు ఆ రోజే నువ్వు విజయము సాధించినట్లు అని అబ్దుల్ కలాం గారు చెప్పిన సక్సెస్ ఈజ్ వెన్ యువర్ సిగ్నేచర్ చేంజెస్ టు ఆటోగ్రాఫ్ నీ యొక్క సంతకము ఒక ఆటోగ్రాఫ్లా మారిన రోజు నువ్వు విజయాన్ని సాధించినట్లు అని చెప్పి మనకు అబ్దుల్ కలాం గారు చెప్పారు అయిపోయినాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయాయి తర్వాత भाषा की बात थी माँ ग्रामर कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए फर्स्ट वन नेम इश्ना शुरू प्रतिभा परिश्रम शांत शिक्षा एक एक शब्द का वाक्य प्रयोग कीजिए पर्यावरण शब्द की वाक्य प्रयोग मन अड़गड़ू कबड्डी पर्यावरण शब्द मात्रमे చెప్పుకుందాం प्रतिभा मीन्स योग्यता क्षमता प्रतिभा को पर्यायवाची शब्द ఏమేమి రాయొచ్చు योग्यता क्षमता नेक्स्ट परिश्रम అంటే కష్టపడడం मेहनत श्रम परिश्रम मीन्स मेहनत श्रम नेक्स्ट छात्र विद्यार्थी शिक्षार्थी छात्र का पर्यायवाची शब्द विद्यार्थी और शिक्षार्थी शिक्षा मीन्स చదువు విద్య చదువు पढ़ाई विद्या पढ़ाई शिक्षा मीन्स विद्या पढ़ाई अर्थमैंदा नेक्स्ट सेकंड वन संभव ज्ञान बढ़िया साकार एक एक शब्द का विलोम शब्द लिखिए ఒక్కొక్క దానికి విలోమ శబ్దాలు వ్యతిరేక పదాలు రాయాలంట సంభవ్ ఆపోజిట్ అసంభవ్ సంభవము అసంభవము అజ్ఞానం జ్ఞానము అజ్ఞానం బడియా ఘటియా బడనా అంటే ఎక్కడం ఘటియా అంటే తగ్గడం సాకార్ నిరాకార్ సాకారము నిరాకారం नेक्स्ट थर्ड वन छात्रा छुट्टी पौधा बाग एक शब्द का वचन बदलिए एक शब्द का वचन बदलिए వీటికి వచనాలను రాయాలి ఏకవచనం అయితే బహువచనంలోకి బహువచనం అయితే ఏకవచనంలోకి మార్చాలి ఛాత్ర అంటే విద్యార్థి ఏకవచనం దానికి బహువచనం ఏమవుతుంది ఛాత్రాయే విద్యార్థిని విద్యార్థులు చుట్టి సెలవు బహువచనం ఏమవుతుంది సెలవులు చుట్టియా ఏకవచనంలో టీ చుట్టి గుడి దీర్ఘం వస్తే బహువచనంకి వచ్చే కొందరికి గుడి దీర్ఘము గుడి అవుతుంది ఈకి మాత్ర ఏ అవుతుంది పక్కన యా వస్తుంది ఈకి మాత్ర ఏ అవుతుంది పక్కన యా వచ్చి పైన అర్ధచంద్రాకారము పెట్టాలి చుట్టి చుట్టియా పౌదా మొక్క పౌదా మీన్స్ మొక్క మొక్కకు బహువచనం ఏమవుతుంది మొక్కలు పౌధే పౌధా పౌధే నెక్స్ట్ బాతే బాత్ మాట బాతే మాటలు नेक्स्ट सूचना पढ़िए उसके अनुसार कीजिए निर्धन संकल्प నిర్ధనం అంటే ఏంది ఏం డబ్బులు లేకుండా పోవడం దాన్ని ఏం రాయొచ్చు సంధి విచ్ఛేద్ నిహ్ ప్లస్ ధన్ నిర్ధన్ నిహ్ ప్లస్ ధన్ నిర్ధన్ ఏం సంధి విసర్గ సంధి ఓన్లీ విడదీసేది మాత్రమే రాయాలి కాబట్టి నిహ్ ప్లస్ ధన్ నిర్ధన్ అన్నా నెక్స్ట్ సంకల్ప సమ్ ప్లస్ కల్ప సమ్ ప్లస్ కల్ప సంకల్ప సమ్ ప్లస్ కల్ప్ సంకల్ప అర్థమైందా నెక్స్ట్ సెకండ్ వన్
सुबह शाम युवा युवा शक्ति समास पहचानिए ఈ రెండిటికి సమాసాలు రాయాలంట. శుభ్ షామ్ ఇదేం పదము? ద్వంద్వ పదాలు. శుభ్ షామ్ పొద్దున సాయంత్రం, తెల్లవారి సాయంత్రం, పొద్దున సాయంత్రం, శుభ షామ్. దాన్ని ఏం రాయొచ్చు? ద్వంద్వ పదాలు. కాబట్టి ద్వంద్వ పదాలు ఏం సమాసం అవుతుంది? ద్వంద్వ సమాసము. శుభ ఔ షామ్ దాన్ని ద్వంద్వ సమాసము అని అంటారు. నెక్స్ట్ యువా శక్తి, యువకుడి యొక్క శక్తి, యువకోంకి శక్తి, యువకోంకి శక్తి తత్పురుష సమాసము అవునా. నెక్స్ట్ రేఖింగ్ శబ్ద ధ్యాన్ దీజే. ఇవన్నీ ఏమి ఇంపార్టెంట్ ఏమీ లేదు. అర్థమైందమ్మా పాఠము? ఇది ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబ్. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆదర్శ ఛాత్రకే గుణ క్యా హై, ఇది 2 మార్క్స్ లైన్ అడుగుతాడు. నెక్స్ట్ अच्छे नागरिक बनने के लिए हमें कौन से गुण होने चाहिए, 10 మార్క్స్కు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది తప్పకుండా ఏదో ఒకటి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి తప్పకుండా వేస్తారు. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇంతవరకు లెసన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంక మీకు ఒక లెటర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి అవునా. అన్ని రీజన్ అయిపోయినాయి. నెక్స్ట్ లెటర్స్ ఎలా రాయాలి, ఎలా రాస్తాం? మొట్టమొదటిలో మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ ఏమి ఇస్తారు? లెటర్స్లో మనకు ముఖ్యంగా छुट्टी पत्र कंपलसरी ఇస్తారు. ఏదైనా బుఖార్ కే కారణ్ 4 दिन की छुट्टी मांगते हैं ये ప్రధానాధ్యాపక కానీ లేకపోతే కక్షాధ్యాపక కానీ. బుఖార్ కే కారణ్ ప్రధానాధ్యాపక అయినా అడగచ్చు, బుఖార్ కే కారణ్ కక్షాధ్యాపక అయితే కక్షాధ్యాపక అని పెట్టాలి, ప్రధానాధ్యాపక అయితే ప్రధానాధ్యాపక అని చెప్పి మనము రాయాలి అవునా. లేకపోతే బహన్ కి షాదీకే जाने के लिए प्रधानाध्यापक के नाम पत्र लिखिए. लेकिन बहन की शादी को जाने के लिए छुट्टी मांगते हुए कक्षाध्यापक के नाम लिखे. इवన్నీ లీవ్ లెటర్స్. చుట్టి పత్ర లీవ్ లెటర్ కంపల్సరీ ఒక చుట్టి పత్ర వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? ఇంకొక లెటర్ అఫిషియల్ లెటర్, అన్అఫిషియల్ లెటర్ వస్తుంది అవునా. आवश्यक पुस्तक मांगते हुए పుస్తక విక్రేతకే పత్ర లిఖియే. కొన్ని నాకు పుస్తకాలు కావాలి, నాకు కావాల్సినటువంటి పుస్తకాలు పంపించమని చెప్పి పుస్తక విక్రేతకు లెటర్ రాయడం కానీ, లేకపోతే తుమ్హారే గావ్ మే सफाई के लिए स्वास्थ्य अधिकारी के लिए शिकायत करते हुए नाम पत्र लिखिए. మీ గ్రామంలో सफाई సరిగ్గా లేదు, नगर की सफाई ठीक नहीं है, शिकायत करते हुए सफाई के लिए स्वास्थ्य अधिकारी को आरोग्य शाखा मंत्री की लेटर रायडमु. लेकिन एम रायचु किसी ऐतिहासिक यात्रा का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखिए. ఏదైనా ఐతిహాసిక చారిత్రాత్మక ప్రదేశానికి వెళ్ళాను అని చెప్పని మీ మిత్రునికి లెటర్ రాయడము. నెక్స్ట్ లేకపోతే किसी ऐतिहासिक यात्रा का वर्णन करते हुए अपने भाई के नाम पत्र लिखिए. ఏదైనా అడగచ్చు. నెక్స్ట్ లేకపోతే ఏదైనా किसी विहार यात्रा जाने के लिए अनुमति और पैसे मांगते हुए पिताजी को नाम पत्र लिखिए. विहार यात्रा పోతాను, నాకు అనుమతి और पैसे मांगते हैं, అనుమతి పర్మిషన్ మరియు డబ్బులు ఇవ్వాలని చెప్పని నాన్నగారిని లెటర్ రాయడము. లేకపోతే किसी कॉलेज में प्रवेश पाने के लिए प्राचार्य के नाम पत्र लिखिए. ఏదైనా కాలేజీలో చేరాలని చెప్పని ఆ ప్రిన్సిపాల్ సార్ గారికి ఏదైనా లెటర్ రాయడము. లేకపోతే ఇలా ఈ 4 ఇట్లాంటివి ఏమైనా ఒక లెటర్ ఇస్తాడు. కంపల్సరీ ఒక చుట్టి పత్ర ఇస్తాడు. లేక దాని తర్వాత ఇంకొక లెటర్ ఏది ఇస్తారు? किसी पुस्तक विक्रेता का पत्र కానీ, कॉलेज में प्रवेश पाने के लिए प्राचार्य जी के नाम पत्र కానీ, లేకపోతే विहार यात्रा जाने के लिए अनुमति देते हुए और पैसे मांगते हुए पिताजी को पत्र కానీ, ऐतिहासिक यात्रा का वर्णन करते हुए अपने मित्र को పత్ర కానీ. ఇవి డెఫినెట్గా వీటిలో ఏదో ఒకటి ఇస్తారు. ఈ 4 ఏదో ఒకటి కానీ చుట్టి పత్ర కంపల్సరీ ఒకటి. కక్షాధ్యాపక ఇస్తే కక్షాధ్యాపకకు రాయాలి, ప్రధానాధ్యాపక అని ఇస్తే ప్రధానాధ్యాపకు రాయాలి. ఇప్పుడు నేను बुखार के कारण 4 दिन की छुट्टी मांगते हुए
ప్రధానాధ్యాపక్ కే నామ్ పత్ర లిఖియే. నాకు జ్వరం వస్తుంది, నాకు 4 రోజులు సెలవు ఇవ్వాలని చెప్పని మీ ప్రధానాధ్యాపకుకు లెటర్ రాయమని చెప్పని లెటరు మనము చెప్పుకుందాం. ఫస్ట్ ఏం రాస్తాం? లెటర్ రాసేటప్పుడు రైట్ సైడ్ పేపర్కు లెటర్ రాసేటప్పుడు ఎప్పుడు కానీ మనకు మధ్యలో సగం వరకు క్వశ్చన్ రాసేసి ఉంటాము. క్వశ్చన్ తర్వాత లెటరు స్టార్ట్ చేయొద్దండి. ఆ పేపర్ సగం పేపర్ వదిలిపెట్టేసాను కానీ ఎప్పుడు కానీ ఎగ్జామ్స్లో లెటర్స్ రాసేటప్పుడు పేజ్ స్టార్టింగ్లోనే స్టార్ట్ చేయండి. ఎందుకు? అట్లా రాస్తేనే మనకు మంచి మార్క్స్ వస్తాయి. అవునా? ఆ పేపర్ కొంచెం వదిలిపెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఫస్ట్ ఏం రాయాలి? రైట్ సైడు మన ప్లేస్, ఎక్కడ నుంచి రాస్తున్నాం. నెక్స్ట్ డేట్, స్థాన్, ఏ ఊరు నుంచి రాస్తున్నాం. దినాంక్, డేట్, ఎప్పుడు రాస్తున్నాం. ఫస్ట్ మీ ఊరి పేరు, తర్వాత దినాంక్, ఏ రోజు ఏ తేదీన రాస్తున్నావు. నెక్స్ట్ తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఎవరి పేరు రాయాలి? ప్రేషక్. ఫస్ట్ ఎవరి పేరు రాయాలి? ప్రేషక్ అంటే ఎవరు? మన పేరు రాయాలి. ఏంది? ఏదో ఒక పేరు, మీ పేరు ఏదో ఒకటి, అరుణానో కరుణానో ఏదో ఒకటి మీ పేరు రాయాలి. తర్వాత కేజీబీవి స్కూల్, తర్వాత ఏ ఊరైతే ఆ ఊరు. అవునా? ప్రేషక్ ఎవరి పేరు? మన ప్రేషక్ అంటే మనది. అవునా? ఫ్రమ్ అడ్రస్. ప్రేషక్ మీన్స్ ఫ్రమ్ అడ్రస్ మీ పేరు, ఏ క్లాసు, ఏ స్కూలు, ఏ ఊరు. అరుణ 10th క్లాస్, కేజీబీవి స్కూల్, ఇది కేవీపల్లి, గంగవరము, వగల్ల, ఏదో ఒకటి. అవునా? నెక్స్ట్ అట్లా స్కూల్స్ పేరు రాయాలి. నెక్స్ట్ సేవామే మీన్స్ టు అడ్రస్, సంస్థ వాళ్ళకు రాస్తుండేది. ఎవరికి రాస్తున్నాం మనము? ప్రధానాధ్యాపక్, మన ఎస్ఓ మేడంకు రాస్తున్నాం. ప్రధానాధ్యాపక్ జీ అని చెప్పి, ఒకవేళ కక్షాధ్యాపక్ ఇచ్చినందుకు కక్షాధ్యాపక్ అంటారు. ప్రధానాధ్యాపక్ జీ, కేజీబీవి స్కూల్, వగల్ల, ఏ ఊరైతే ఆ ఊరి పేరు. ప్రధానాధ్యాపకు, మన కేజీబీవి స్కూలు, మన ఊరి పేరు రాయాలి. తర్వాత బాడీ ఆఫ్ ది మ్యాటర్ ఫస్ట్ వచ్చి స్థాను, దినాంకు, లెఫ్ట్ సైడ్లో వచ్చి ప్రేషకు, సేవామే. ప్రేషక్ అంటే ఫ్రమ్ అడ్రస్, సేవామే అంటే టు అడ్రస్. తర్వాత ఏం రాయాలి? బాడీ ఆఫ్ ది మ్యాటర్. మాన్య మహోదయ్ సాదర్ ప్రణామ్, ప్రతి లెటర్కు వస్తుంది అది. అఫిషియల్ లెటర్ ప్రతిదానికి మాన్య మహోదయ్ సాదర్ ప్రణామ్, माननीय महोदय सादर प्रणाम. मुझे कल रात से बुखार आ रही है. मुझे कल रात से, నాకు कल रात से నిన్నటి రాత్రి నుంచి బుఖార్ మీన్స్ జ్వరం. బుఖార్ ఆ రహీ హై, జ్వరము వస్తుంది. మై పాఠశాలకు నహీ ఆ సక్తి, నేను జ్వరం వస్తున్న కారణంగా నేను స్కూల్కి రాలేను. నహీ ఆ సక్తి, రాలేకపోతున్నాను. इसलिए అందువలన आप कृपा करके, మీరు దయచేసి मुझे 4 दिन की छुट्टी प्रदान कीजिए, నాకు 4 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. आप कृपा करके, మీరు దయచేసి నాకు 4 రోజులు, मुझे 4 दिन की छुट्टी प्रदान कीजिए, 4 రోజులు నాకు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఎప్పుడెప్పటి నుంచి, ఎన్నో తేదీ నుంచి కావాలంటే అర్థాత్ అని, ఎప్పుడు ఎన్నో తేదీ నుంచి ఎన్నో తేదీ వరకు. ఎన్నో తేదీ సే ఎన్నో తేదీ తక్, పలానా తేదీ నుంచి, సే అంటే మధ్యలో సే నుండి, పలానా తేదీ వరకు, తక్ అని చెప్పి రాయాలి. ధన్యవాద్, దాని కింద నెక్స్ట్ ధన్యవాద్. నెక్స్ట్ అది అన్ని లెఫ్ట్ సైడే వస్తాయి. నెక్స్ట్ రైట్ సైడ్ ఏమొస్తుంది? ఆప్కి ఛాత్ర, మీ యొక్క విద్యార్థి. అరుణ లేకపోతే కరుణ లేకపోతే వనజ, మీ పేరు ఏదైతే అది రాయాలి. అర్థమైందా? లెటర్ రాసేటప్పుడు ఎప్పుడు అఫిషియల్ లెటర్స్ రాసేటప్పుడు ఫస్ట్ స్థాను, డేటు, ప్రేక్షకు, సేవామే, ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. స్థాను మనం ఉండేటువంటి ప్లేసు, దినాంకు, ప్రేక్షక్ అంటే మన యొక్క ఫ్రమ్ అడ్రస్, మన పేరు, మనం చదువుకునేటువంటి స్కూల్ పేరు. నెక్స్ట్ సేవామే, మన స్కూల్ పేరే మనకు ఏమొస్తుంది? ప్రధానాధ్యాపక, ఇది ప్రధానాధ్యాపక్, కక్షాధ్యాపిక అంటే కక్షాధ్యాపిక, అది అడ్రస్ రాసేసి రాసినామనుకో మనకు 3 మార్క్స్ వస్తాయి. దానికి 1 మార్కు, దీనికి 2 మార్క్స్, 3 మార్క్స్. నెక్స్ట్ మాన్య మహోదయ్ సాదర్ ప్రణామ్,
మాన్య మహోదయ్ సాదర్ ప్రణామ్, దానికి హాఫ్ మార్క్. నెక్స్ట్ బాడీ ఆఫ్ ది మ్యాటర్ 1 మార్క్. ఆప్కి ఛాత్ర అనే దానికి 1 మార్క్. వీటికి అన్నిటికీ కలిపి 7 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. వీటిని గుర్తుపెట్టుకున్నాం అనుకో, అవునా? అర్థమైందా? నెక్స్ట్ తర్వాత ఇంకోటి కూడా అంతే. అది బుఖార్ కే కారణ్ 4 दिन की छुट्टी मांगते हुए పత్ర లిఖియే. లేకపోతే ఇంకేం రాయొచ్చు, బహన్ కి షాదీ కే లియే, మా అన్నది అక్కదో తమ్ముడిదో ఎవరిదో పెళ్ళి, నేను ఊరికి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలి, అందుకోసము 4 दिन की छुट्टी मांगते हुए కక్షాధ్యాపక్ కే నామ్ పత్ర లిఖియే. 4 రోజులు నాకు సెలవు ఇవ్వాలని చెప్పని మీ క్లాస్ టీచర్ను అడగాలి, అవునా? బహన్ కానీ బాయికి కానీ ఎవరికో ఒకరికి పెళ్లి జరుగుతుందని. దానికి కూడా ఏం రాస్తాము, కంపల్సరీ చిట్టి పత్ర. ఇది కూడా పైన మీ ఊరి పేరు, స్థాన్, దినాంక్, డేటు, ఊరి పేరు, డేటు. నెక్స్ట్ పక్కన ఎడం లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది, ప్రేషక్. ప్రేషక్ అంటే నీ పేరు, ఎన్నో క్లాసు, కేజీబీవి స్కూల్, ఏ స్కూలు, ఏ ఊరు. అర్థమైందా? ప్రేషక్ అంటే ఫ్రమ్ అడ్రస్. ఫ్రమ్ అడ్రస్లో నీ పేరు, 10वीं కక్ష. నెక్స్ట్ కేజీబీవి స్కూల్, ఏ ఊరైతే ఆ ఊరు. నెక్స్ట్ సేవామే, దాని కింద ఏమొస్తుంది, ప్రేషక్ ఫ్రమ్ అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ తర్వాత టు అడ్రస్. టు అడ్రస్ ఏమి, ప్రధానాధ్యాపక్ జీ, లేకపోతే కక్షాధ్యాపిక జీ, కేజీబీవి స్కూల్, ఏ ఊరైతే ఆ ఊరు. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రేషకు సేవామే అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మాన్య మహోదయ్ సాదర్ ప్రణామ్, ప్రతి లెటర్ అనే వస్తుంది. మాన్య మహోదయ్ సాదర్ ప్రణామ్, मेरी बहन की शादी తిరుపతి మే హోనే వాली है. మా అక్క యొక్క పెళ్ళి తిరుపతిలో జరుగుతుంది. इसलिए मैं పాఠశాలకు నహీ ఆ సక్తా, అందుకోసం నేను పాఠశాలకు నహీ ఆ సక్తి, నేను స్కూల్కి రాలేను. आप कृपा करके मुझे 4 दिन की छुट्टी प्रदान कीजिए, దయచేసి నాకు 4 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. అర్థాత్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫలానా డేట్ నుంచి సే, ఫలానా డేట్ నుంచి సే అని పెట్టి ఫలానా డేట్ తక్ వరకు అంతే. దానికి 1 మార్క్. ధన్యవాద్, దాని తర్వాత ధన్యవాద్. నెక్స్ట్ ఆప్కా ఛాత్ర, మీ పేర్లు రాయాలి. మీ పేరు అన్ని రాస్తే సరిపోతుంది. తర్వాత మళ్ళీ పతా అంట అవంటే ఏమంతా రాయకూడదు. అది పతా రాసేది లాస్ట్ ఎప్పుడు, ఎవరికి రాసేటప్పుడు, మన అమ్మకో నాన్నకో, పర్సనల్ లెటర్స్ రాసేటప్పుడు అమ్మకో నాన్నకో చెల్లెలకో తమ్ముడికో మిత్రుడికో ఇవన్నీ రాసేటప్పుడు ప్రేషక్ కానీ సేవామి కానీ ఏమీ రాదు. అది చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకో లెటర్ చూడండి. ఆవశ్యక్ పుస్తక్ మాంగ్తే హుయే పుస్తక్ విక్రేతాకి నామ్ పత్ర లిఖియే. నాకు కొన్ని పుస్తకాలు కావాలి, ఆ పుస్తకాలను మీరు పంపించండి అని చెప్పని పుస్తక విక్రేతకు మనము ఒక లెటర్ రాయాలి. అది ఏమి, అఫిషియల్ లెటరే, అవునా? అది కూడా ఏం రాస్తాం, ఫస్ట్ స్థాన్, మనం ఉండేటువంటి ఊరి పేరు. నెక్స్ట్ దినాంక్, ఎప్పుడు ఏ రోజు డేట్ వేయాలి, ఊరి పేరు డేట్ వేయాలి. తర్వాత ప్రేషక్, ప్రేషక్ మానే ఫ్రమ్ అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ ఎవరు, మంది రాయాలి. ఎక్కడి నుంచి రాస్తున్నాము, ఏదో పేరు. నెక్స్ట్ పలానా స్కూలు, కేజీబీవి స్కూల్ వగల్లా. నెక్స్ట్ సేవామే, ఎవరికి రాస్తున్నాం మనము, అందులో విజిఎస్ పబ్లికేషన్ అయితే విబిఎస్ పబ్లికేషన్, లేకపోతే బ్రిలియంట్ పబ్లికేషన్కి అయితే బ్రిలియంట్ సిరీస్. నెక్స్ట్ ఇంకేమున్నాయి, హిందీ పుస్తకాలు కావాలంటే దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ అంటే దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ. వ్యవస్థాపక్ ఏమే, హిందీ వ్యవస్థాపక్. ఫస్ట్ ఏం రాస్తాము, సేవామే. సేవామే తర్వాత వ్యవస్థాపక్, ఎవరైతే స్టార్ట్ దాన్ని బుక్ను మెయింటెనెన్స్ చేస్తాడో అలాంటి వాళ్ళ వ్యవస్థాపక్. ఏమే నెక్స్ట్ రాఘవేంద్ర బుక్ డిపో విజయవాడ, లేకపోతే వ్యవస్థాపక్ బ్రిలియంట్ సిరీస్ విజయవాడ, లేకపోతే వ్యవస్థాపక్ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ చెన్నై కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఏదైనా రాయొచ్చు, లేకపోతే విజయవాడ అయినా రాయొచ్చు. వ్యవస్థాపక్ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ విజయవాడ. ఇలా సేవామే అనే దాంట్లో అడ్రస్లు మనకి ఏది కావాలంటే అడ్రస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, సీమా బుక్ డిపో కానీ శారదా నగర్ లేకపోతే
తిరుమల బుక్ డిపో, ప్రకాశం స్ట్రీట్, తిరుపతి. ఇట్లా ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ యొక్క అడ్రస్ రాయాలి. మాన్య మహోదయ్ సాదర్ ప్రణామ్, అది మనకు మామూలు చిట్టి పత్రికలో వచ్చినట్లే మాన్య మహోదయ్ సాదర్ ప్రణామ్. మై 10वीं कक्षा का छात्र हूँ, నేను 10వ తరగతి చదువుతున్నాము. మై పరీక్షాओं में अच्छे अंक प्राप्त करना चाहती हूँ, నేను పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించాలని అనుకుంటున్నాను. आप मुझे निम्न पुस्तक भेजिए, దయచేసి మీరు నాకు కింద నేను రాసినటువంటి పుస్తకాలను నాకు పంపించండి. ఏదైతే పంపించమని? హిందీ వ్యాకరణ వచ్చి ఒక 10 పుస్తకాలు, హిందీ నిబంధమాల ఒక 2 పుస్తకాలు, హిందీ శబ్దకోశ్ మీన్స్ డిక్షనరీ, హిందీ శబ్దకోశ్ ఒక 2 పుస్తకాలు. నెక్స్ట్ ఈ పుస్తకాలు ఇంకా ఏవైనా కావాలంటే ఇంకా ఒక పుస్తకం రాయొచ్చు. आपकी वीपीपी ద్వారా పుస్తక్ भेजिए, మీరు ఈ పుస్తకాలను దేని ద్వారా పంపిస్తారు? वीपीपी ద్వారా పుస్తక్ भेजिए. मैं पैसे अदा करके పుస్తక్ లూంగా, నేను డబ్బులు కట్టేసి నేను పుస్తకాలను తీసుకుంటాను. నెక్స్ట్ ప్రతియా నయి హోనీ చాహియే, ఇచ్చేటువంటి పుస్తకాలు మాకు కొత్తగా మంచి పుస్తకాలను ఇవ్వండి. ధన్యవాద్ అని చెప్పని రాస్తే చాలు. తర్వాత ఆప్కా అని తర్వాత మీ పేరు రాస్తే చాలు. తర్వాత లాస్ట్లో ఏమని రాస్తారు? అడ్రస్ ఎవరికి రాస్తున్నాము బతా అని రాయాలి. దాంట్లో వ్యవస్థాపక మన పుస్తక విక్రేత కదా లెటర్ రాస్తుండేది. మనం ఈ స్కూల్లో అయితే స్కూల్లో ఉంటాం కాబట్టి టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాస్తే చాలు, మళ్ళీ బతా రాయాల్సిన అవసరం లేదు. ఇది పుస్తక విక్రేతకు రాస్తున్నాం కాబట్టి ఎవరికి రాస్తున్నాం అనేది పైన రావాలి. ఎవరికి అడ్రస్ రాయాలి కదా. ఎవరికి రాస్తున్నాము? సీమా బుక్ డిపోనో, లేకపోతే హిందీ ప్రచార సభ టీ నగర్ చెన్నై అనో, లేకపోతే దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ విజయవాడనో, లేకపోతే హిందీ ప్రచార సభ హైదరాబాద్ను. ఈ అడ్రస్లు ఏవో ఒకటి రాయాలి. అర్థమైందమ్మా? నెక్స్ట్ తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఈ లెసన్. పుస్తక్ మాంగతే హుయే పుస్తక్ విక్రేత నామ పత్ర లిఖియే, లేకపోతే కిసి ऐतिहासिक యాత్ర కా వర్ణన్ కర్తే హుయే మిత్ర కే నామ పత్ర లిఖియే, ఏదైనా విహారయాత్రకు వెళ్తున్నానని చెప్పని వివరిస్తూ వర్ణన్ కర్తే హుయే, నువ్వు వెళ్ళినటువంటి విహారయాత్రను గురించి వర్ణిస్తూ నీ యొక్క మిత్రునికి లెటర్ రాయాలి. మిత్రునికి రాసేటప్పుడు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఏమీ అవసరం లేదు. అమ్మ నాన్నకు కానీ అక్క చెల్లెలకు కానీ వీళ్ళకి రాసేటప్పుడు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఏమీ అవసరం లేదు. ఫస్ట్ పైన రైట్ సైడ్లో మాత్రము ఎక్కడి నుంచి రాస్తున్నావు డేట్ వేస్తే చాలు. ఎక్కడి నుంచి రాస్తున్నావు డేట్, ఊరు పేరు, దినాంక్, దినాంక్. నెక్స్ట్ వచ్చి ప్రియ మిత్ర, లేకపోతే మిత్రుడికైతే మిత్రుని, అన్నకైతే ప్రియ భాయి అని, అక్క చెల్లెలకైతే ప్యారీ బహన్ అని, ఇట్లా ఏమైనా రాయచ్చు. ఇప్పుడు మనము ఎవరికి రాస్తాము? ప్రియ మిత్రునికి రాస్తాము. ఏమని రాస్తాము? ప్రియ మిత్ర మై యహా కుశల్ హూ, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. ఆశా కర్తా హూ కి తుమ్ భీ వహా కుశల్ హో, నువ్వు కూడా అక్కడ క్షేమంగా ఉంటామని అనుకుంటున్నాను. మై అచ్చీ తరహ్ పఢ్ రహీ హూ, నేను బాగా చదువుకుంటూ ఉన్నాను. మై అప్నే సహపాఠియోं के साथ विहार यात्रा के लिए రాజమహేంద్రి గయా థా, నేను మా నా స్నేహితులతో కలిసి విహారయాత్రను ఎక్కడికి వెళ్ళాను? రాజమండ్రికి వెళ్ళాను. हमने वहाँ గోదావరి నది కా శాన్ కో దేఖా, అక్కడ నేను ఏం చేశాను? గోదావరి నది యొక్క శాన్ కో దేఖా, అద్భుతాన్ని, అక్కడ దృశ్యాన్నంతా చూశాను. इसके उपरांत पापी पर्वत, కోటిలింగేశ్వర మందిర్, నెక్స్ట్ మార్కండేయ మందిర్, ధవళేశ్వరం బ్యారేజ్, రాళ్ళబండి సుబ్బారావు సంగ్రహాలయ, రాళ్ళబండి సుబ్బారావు సంగ్రహాలయ, కడియపు లంక,
ఆది దేక హై. ఇలా గోదావరి చుట్టూ ఉండేటువంటి రాజమండ్రికి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రదేశాలన్నీ మీ ఇష్టంగా మీరు ఓన్గా కూడా రాయొచ్చు. ఇలా చుట్టుపక్కల ఉండేటువంటి ప్రదేశాలన్నీ కూడా చూశాను. యహ్ విహారీ యాత్ర మేరే లియే బహుత్ హీ విజ్ఞానదాయక్ హై. ఈ విహారీ యాత్ర వలన నిజంగా నాకు చాలా విషయాలన్నీ నేను నేర్చుకున్నాను. और लाभदायक है, చాలా లాభం కూడా, చాలా యూస్ఫుల్ కూడా. इसलिए तुम भी ऐसी यात्रा करो. అందుకోసమే నువ్వు కూడా ఇలాంటి విహారయాత్రలే ఒకసారి చెయ్యి అని చెప్పని మిత్రునికి లెటర్ రాస్తున్నాడు. తుమ్హారా ప్రియ మిత్ర, నీ యొక్క ప్రియమైన మిత్రుడు, మిత్రురాలు, మిత్రుడైతే మిత్రుడు, మిత్రురాలైతే మిత్రురాలు అని రాసి లాస్ట్లో అడ్రస్ రాస్తే చాలు. పతాని మీ పేరు రాయాలి. ఎవరికి రాస్తున్నామో వాళ్ళ పేరు రాయాలి. నీ అడ్రస్ కాదు, వేరే వాళ్ళు ఎవరికి రాస్తున్నానో మీ ఫ్రెండ్ యొక్క అడ్రస్ రాయాలి. ఏం పేరు, అమ్మాయి పేరు ఏదో రాణినో రమానో ఏదో ఒకటి. నెక్స్ట్ బాలాజీ నగర్, తిరుపతి, చిత్తూరు జిల్లా, లేకపోతే ఏదో మీకు ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ రాస్తే సరిపోతుంది. ట్రూ అడ్రస్ పతా అంటే అక్కడ ఎవరికి రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ రాయాలి. మిత్రుడికైతే మిత్రుడి అడ్రస్, మీ అన్న వాళ్ళకైతే అన్న అడ్రస్సు, అక్క చెల్లెలకైతే అక్క చెల్లెల అడ్రస్ ఏదైతే అది రాయాలి. ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళ అడ్రస్సు రాయాలి. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్సు, టు అడ్రస్లు ఫస్ట్లో రాయాల్సిన అవసరము లేదు. అవునా? ఇప్పుడు మీ నాన్నకు రాసేటప్పుడు కూడా అంతే, అమ్మకు రాసేటప్పుడు కూడా అంతే. किसी ऐतिहासिक यात्रा जाने के लिए अनुमति मांगते हुए पिताजी का नाम पत्र लिखो అన్నారనుకోండి. అప్పుడు ఏం రాస్తారు? మీ యొక్క స్థాన్, ఊరు పేరు రాస్తారు, దినాంక్ డేట్ వేస్తారు, తర్వాత పూజ్య పితాజీ మనం ఎవరికి రాస్తున్నాము, పర్మిషన్ కావాలా అని చెప్పి నాన్న దగ్గర నుంచి పర్మిషన్ కోసం అని చెప్పి రాస్తున్నాం. అప్పుడు ఎవరికి రాస్తున్నట్లు? నాన్నగారికి రాస్తున్నట్లు. పూజ్య పితాజీ, ప్రియమైనటువంటి నాన్నగారికి. మై యహా కుశల్ హూ, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. ఆశా కర్తా హూ కి ఆప్ భీ వహా కుశల్ హో, మీరు కూడా అక్కడ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. మై అచ్చీ తరహ్ పఢ్ రహీ హూ, నేను బాగా చదువుకుంటున్నాను. పరీక్షాओं में अच्छे अंक मिले हैं, పరీక్షల్లో నాకు మంచి మార్కులు వచ్చాయి. मैं अपने सहपाठियों के साथ विहार यात्रा రాజమండ్రి జానా చాతీ హూ, నేను నా ఫ్రెండ్స్తో పాటు రాజమండ్రి కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాలని అనుకుంటున్నాను. వహా హైదరాబాద్ మే ఏమే సాలార్జంగ్ మ్యూజియం, నెక్స్ట్ నెహ్రూ సంగ్రహాలయ, నెక్స్ట్ జూలాజికల్ పార్క్, నెక్స్ట్ देखने लायक स्थान बहुत ज़्यादा है और बहुत आदि को देखेंगे. बिरला मंदिर, नेक्स्ट विधानसभा आदि को देखेंगे. यह विहार यात्रा मेरे लिए बहुत ही विज्ञानदायक है. నిజంగా ఈ విహారయాత్ర వలన నాకు చాలా నాలెడ్జ్ అనేటువంటిది వచ్చింది. और చాలా लाभदायक भी रहेगा, చాలా ఉపయోగం కూడా ఉండాలి. इसलिए आप मुझे इस यात्रा को जाने की अनुमति दीजिए. కాబట్టి నేను ఈ విహారయాత్ర పోయేదానికోసం మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి. యాత్రకే ఖర్చుకే లియే, ఈ విహారయాత్రకు వెళ్ళడానికి కోసము 500 రూపాయే బేజీ, 500 రూపాయలు నాకు పంపించండి అని చెప్పని రాస్తే సరిపోతుంది. ఆప్కా పుత్రి, పుత్ర అయితే పుత్రు, పుత్రి అయితే పుత్రి, ఆక పుత్రి మీ యొక్క కుమార్తె అని చెప్పి మీ పేరు రాయాలి. నెక్స్ట్ వెనకల ఎడం వైపు పతా అడ్రస్ రాయాలి. మీ అడ్రస్, ఎవరి అడ్రస్సు? మీ నాన్నగారికి రాస్తున్నారు కాబట్టి మీ నాన్నగారి అడ్రస్ ఏదో ఒకటి. మీ నాన్న పేరు అయితే మీ నాన్న పేరు, పలానా వీధి, డోర్ నెంబరు, నెక్స్ట్ బాలాజీ గలీ తిరుపతి, లేకపోతే బాలాజీ గలీ విజయవాడ, బాలాజీ నెక్స్ట్ ఇంక ఏదైనా అడ్రస్, మీ అడ్రస్ ఏదైతే ఆ అడ్రస్ రాయాలి. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత వచ్చి నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, మీరు 10th క్లాస్ అయిపోతానట్లే కాలేజెస్లో చేరాలి.
कॉलेजेस लो చేరడం కోసము किसी कॉलेज में प्रवेश पाने के लिए प्राचार्य के नाम पत्र लिखिए మీరు ఏదైనా కాలేజీలో చేరడానికి కోసము ఆ ప్రాచార్య అంటే ప్రిన్సిపల్ గారికి ప్రధానాచార్యుల వారికి లెటర్ రాయాలి. ఏం రాస్తారు దాంట్లో కూడా ప్రధానాచార్యులు అంటే మీకు సార్కి రాస్తున్నారు కాబట్టి దాంట్లో ఏముండాలన్నీ ప్రేక్షకు సేవామే ఇవన్నీ లెఫ్ట్ సైడ్ కంపల్సరీ రావాలి. రైట్ సైడ్లో ఏం రావాలి? స్థాన్ మీ ఊరి పేరు, నెక్స్ట్ దినాంక్ ఏ తేదీ నుంచి రాస్తున్నారు, మీరు ఉండేటువంటి ఊరి పేరు ఏ తేదీ నుంచి రాస్తున్నారు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది? ప్రేక్షక్. ఫస్ట్ వన్ ప్రేక్షక్. ప్రేక్షక్ అంటే ఎవరు? మన అడ్రస్, నీ పేరు 10वीं कक्षा కేజీబీవీ స్కూల్ వగల్లా. నెక్స్ట్ సేవామే అంటే ఎవరికి రాస్తున్నాం మనం వేరే కాలేజీ ప్రిన్సిపల్కి రాస్తున్నాం. వాళ్ళ కాలేజీలో చేరాలి కదా, వాళ్ళ కాలేజీ యొక్క ప్రిన్సిపల్కు సేవామే. శ్రీమాన్ ప్రాచార్యజీ. ప్రాచార్యజీ అంటే ప్రిన్సిపల్. శ్రీమాన్ ప్రాచార్యజీ ప్రిన్సిపల్ గారికి. సర్కారీ జూనియర్ కాలేజ్ అంటే ఏంటి? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఏమే పీలేరు అయితే పీలేరు, తిరుపతి అయితే తిరుపతి, మదనపల్లి అయితే మదనపల్లి, ఎక్కడ వస్తే అక్కడ మీ ఊరి పేరు రాయాలి. సర్కారీ జూనియర్ కాలేజ్, లేకపోతే చైతన్య జూనియర్ కాలేజ్, లేకపోతే విజ్ఞాన్ జూనియర్ కాలేజ్, ఏదో ఒకటి అట్లా. ఫస్ట్ ప్రాచార్యజీ, శ్రీమాన్ ప్రాచార్యజీ. నెక్స్ట్ చైతన్య జూనియర్ కాలేజ్, ఏదైతే ఊరైతే ఆ ఊరు రాయండి. నెక్స్ట్ మాన్య మహోదయ్ సాదర్ ప్రణామ్. మాన్య మహోదయ్ సాదర్ ప్రణామ్ ప్రతి లెటర్లోన వస్తుంది. మై జిల్లా పరిషత్ కేజీబీవీ స్కూల్ వగల్లా కా ఛాత్రా హూ. నేను కేజీబీవీ స్కూల్లో వగల్లలో చదువుకున్న విద్యార్థిని. ముझे వార్షిక పరీక్ష మే ఏ గ్రేడ్ మిలా హై. నాకు వార్షిక పరీక్షల సంవత్సరం పరీక్షల్లో ఏ గ్రేడు వచ్చినది. मैं कॉलेज में బైపీసీ లేకర్ పढ़ना चाहती हूँ. నేను మీ కాలేజీలో బైపీసీ చదవాలని చెప్పని అనుకుంటున్నాను. मैं आपके नियमों का पूरा पालन करूँगा. నేను మీ కాలేజీలో చేరినాక మీ యొక్క నియమాలను నేను అనుసరిస్తాను. కృపయా ముझे కాలేజ్ మే ప్రవేశ్ కి అనుమతి దీజియే. దయచేసి మీ కాలేజీలో చేరేదానికోసము ముझे నాకు కాలేజ్లో ప్రవేశకి చేర్చుకోవడానికి అనుమతి దీజియే, పర్మిషను ఇవ్వండి, నన్ను మీ కాలేజీలో చేర్చుకోండి అని చెప్పని మీరు కాలేజీ యొక్క ప్రిన్సిపల్ సార్ గారికి లెటర్ రాస్తే చాలు. అవునా? ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ నుంచి రాస్తున్నట్లు. మై కేజీబీవీ స్కూల్ గంగవరం కా ఛాత్రా హూ. నేను గంగవరంలో చదివినటువంటి కేజీబీవీ స్కూల్లో చదివినటువంటి విద్యార్థిని. ముझे వార్షిక పరీక్ష మే ఏ గ్రేడ్ మిలా హై. నాకు వార్షిక పరీక్షల్లో ఏ గ్రేడ్ వచ్చినది. మై కాలేజ్ మే బైపీసీ లేకర్ పढ़ना चाहती हूँ. నేను మీ కాలేజ్లో బైపీసీ తీసుకొని చదువుకోవాలనుకుంటున్నాను. మై ఆప్కే నియమం కా పూరా పాలన కరూంగా. నేను మీరు చెప్పినటువంటి అన్ని విషయాలు తప్పక పాటిస్తాను. కృపయా ముझे కాలేజ్ మే ప్రవేశ్ కి అనుమతి దీజియే. దయచేసి మీ కాలేజీలో చేరేదానికోసం నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పని రాస్తే చాలు. ధన్యవాద్. నెక్స్ట్ ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర. మీ యొక్క విద్యార్థి ఏదో ఒకటి మీ పేరు రాస్తే సరిపోతుంది. అవునా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన లెటర్స్లో డెఫినెట్గా ఏవో ఒక 2 కంపల్సరీ వస్తాయి. కాలేజ్ మే ప్రవేశ్ పానే కే లియే కానీ, ऐतिहासिक यात्रा जाने के लिए కానీ, ऐतिहासिक यात्रा जाने के लिए अनुमति और पैसे मांगते हुए पिताजी को पत्र गानी. नेक्स्ट ऐतिहासिक यात्रा का वर्णन करते अपने मित्र को पत्र गानी. आवश्यक पुस्तकों की मांगते हुए पुस्तक विक्रेता. ఈ డెఫినెట్గా ఈ లెటర్స్లో ఏదో ఒకటి ఇస్తారు. తర్వాత వచ్చి చుట్టి పత్ర కంపల్సరీ. చుట్టి పత్ర ఒకటి ఇచ్చిన తర్వాతనే ఈ లెటర్స్ ఏదైనా ఒకటి ఇస్తారు. అర్థమైందమ్మా? ఇవన్నీ బాగా చదవండి, నేర్చుకోండి. జూలై 26వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అంటున్నారు. జూలై 1 నుంచి స్కూల్స్ ఉంటున్నాయి. కాబట్టి బాగా చదవండి. 1వ తేదీ నుంచి అందరూ స్కూల్స్కి రండి. అర్థమైంది కదా ఇంతవరకు?
ఇంకేదైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ సెక్షన్లో చెప్పుకుందామా. ధన్యవాద్. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ మా.